సమస్యల పరిష్కారం కోసం ఏపీలో అర్చక సంఘాలు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. దశలవారీ నిరసనలో భాగంగా వారం రోజుల పాటు ధర్నాలు చేసేందుకు విశాఖలో అర్చక సంఘాలు పిలుపునిచ్చాయి. తొలి రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు అయ్యవార్లు. ఈ నెల 27 వరకు రోజు ప్రదర్శనలు చేయడంతో పాటు 28న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆర్జిత సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మాకు అదేవిధంగా సిబ్బందికి అపరిష్కృతంగా ఉండేటువంటి అనేక సమస్యల మీద దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. పేపర్ల వరకు పరిమితమవుతోంది. అర్చకులకు ఇచ్చేసాం అది చేసామని. వాస్తవానికి వారు చేసింది 5% కూడా లేదు. మిగతా 95% అర్చకులు సిబ్బంది కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మా పోరాటం 6వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం జరుగుతోంది. ఈవేళ జీవీఎంసీ దగ్గర నుంచి ఈ పోరాటాన్ని ప్రారంభం చేస్తున్నాం. గాంధీ గారి విగ్రహం దగ్గర నుంచి 21 నుంచి 27వ తారీఖు దాకా మా నిరసన ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. మేము మా దేవాలయాల్లో మా విధులన్నీ నిర్వర్తించుకునే ఇక్కడికి వస్తున్నాం. దయచేసి మేము విధులు ఎక్కడా కూడా బహిష్కరించడం లేదు. ఈ 28వ తారీఖు లోపు కానీ మా సమస్య పరిష్కరించకపోతే 30వ తారీఖు నుంచి ఆర్జిత సేవలు నిలిపివేస్తామని చెప్పి ఈ